వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి సిఐఎస్ఈ సెంటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిఐఎస్ఈ సెంటర్లో మనకి కొన్ని ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు డైరెక్ట్ అయితే రిక్రూట్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి, మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. శాలరీ అయితే మనకు 60,000 లక్షల రూపాయలు ఈ విధంగా అయితే ఉంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. సో మొత్తం కూడా నేను వివరిస్తాను ఈ ఉద్యోగాల వివరాలను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సూపర్వైజర్ పోస్టులకు వచ్చేసి మనకి ఏదైనా సరే డిగ్రీ లేదా బీఈ సివిల్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏవైతే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు ఈ 3 లాంగ్వేజ్లలో మీకు రాయడానికి అండ్ మాట్లాడడానికి వచ్చి ఉండాలి. అంటే నార్మల్గా మాట్లాడడానికి అయినా సరే రాయడానికి అయినా సరే వచ్చి ఉంటే సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ అలాగే ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మీకు కొంత తెలిసి ఉండాలన్నమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 50 సంవత్సరాల వరకు కూడా అందరూ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో చూడొచ్చు, మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 1,14,000 రూపాయలు పర్ మంత్ శాలరీ మీకు స్టార్టింగే ఎంత ఉంటుందన్నమాట, 1,14,000 రూపాయలు. సో కాబట్టి మంచి ఉద్యోగాలు ఇవి, మీకు మనకు హైదరాబాద్ సెంటర్లో ఉంటాయి అన్నమాట ఇవి. సో మీరు హైదరాబాద్లోనే చేయాల్సి ఉంటుంది ఆ యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి. అండ్ ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను తెలియజేస్తాను మీకు. సో కాబట్టి ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా మీరు చేసి ఫ్రీగా అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి ఫీజు ఎలాంటిది అయితే ఏమి ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకొక పోస్ట్ అయితే ఉంది. సో అది కూడా నేను తెలియజేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఈ పోస్టులు వచ్చేసి మనకి. సో ఇవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు. సో దీనికి వచ్చేసి మనకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి, సో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, లేని వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లేదా తెలుగు అనమాట. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ, దాంతోపాటు తెలుగు లేదా హిందీ ఏదో ఒకటి మీకు వచ్చి ఉండాలన్నమాట, లాంగ్వేజ్ రాయడానికి మరియు మాట్లాడడానికి. ఇకపోతే కంప్యూటర్ నాలెడ్జ్, మీకు కంప్యూటర్ అంటే ఏందో తెలిసి ఉండాలి నార్మల్గా. ఇకపోతే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 40 ఇయర్స్ లోపు అయితే ఉండాలన్నమాట. 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూడొచ్చు, మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 61,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ విధంగా అనమాట. సో చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఇది. సో మరి మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే ఈ రోజు నుంచి మనకి, సో చూడొచ్చు 10 రోజుల లోపు మనకి అప్లై చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ లింక్ ఇచ్చారు కదా, సో ఈ లింక్ పైన మనం క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మనం అప్లై చేసిన తర్వాత, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు మీ యొక్క జిరాక్స్ సెట్కు, అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెట్స్ ఉంటాయి కదా, సో ఇంటర్ మెమో అది అండ్ అలాగే 10th మెమో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎందుకనంటే, సో పోస్ట్ చేసిన తర్వాత మీకు కాల్ లెటర్ అవన్నీ వస్తుంటాయి అనమాట. అంటే నార్మల్గా అపాయింట్మెంట్ లెటర్ ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఈ లింక్పై మనం క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్లో మన యొక్క మొబైల్ నెంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అడుగుతుంది కాబట్టి, సో మనకు డైరెక్ట్ వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. అండ్ చూపిస్తాను నేను మీరు ఇప్పుడు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది. సో చూడండి, ఇక నేను క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు ఈ లింక్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నా చూడండి. సో వన్స్ మనం ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి సో ఇట్లా ఈ విధంగా ఆన్లైన్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను చూస్తే ఇప్పుడు సో ఈ విధంగా వస్తుంది మనకి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంటుంది. ఈ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొచ్చి చూడండి, ఇక్కడ మనకి సో రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో ప్లీజ్ సెలెక్ట్ ది పోస్ట్ విచ్ యూ వాంట్ అప్లై అని చెప్పేసి, అంటే మనం దేనికైతే అప్లై చేసుకుంటున్నామో దానికైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సూపర్వైజర్ లేదంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీరు మిస్టరా మిస్సెసా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. డాక్టరేట్ అయితే డాక్టర్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేము, మీ పేరు అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఓకే, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టాటస్ ఎస్ఆర్నో అని చెప్పేసి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ ఎస్ఎస్సీ లేదా ఇంటర్ మెమోలో ఉన్న విధంగా అయితే వేయండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసినట్టయితే మీ యొక్క ఏజ్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంటర్ కంటే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయొచ్చు. అండ్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ అయితే ఖచ్చితంగా అయితే రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నారా అంటే దేనిలో సరే మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు రాయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంట్ డెసిగ్నేషన్, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డెసిగ్నేషన్ అయితే ఇక్కడైతే మీరు రాసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే ఇక్కడ రాయండి, లేదంటే నో అని చెప్పేసి పెట్టేసేయండి. కాకపోతే ఇక్కడ
రిలవెంట్ పోస్ట్ ఇది అప్లైడ్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో దాంట్లో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉందో రాయండి, లేకపోతే 0 అని చెప్పేసి పెట్టేసేయండి. ఇకపోతే ఇక్కడ స్కిల్స్ ఇన్ బ్రీఫ్ రిలవెంట్ టు ది పోస్ట్ అప్లైడ్ ఫర్, అంటే ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్ట్కి మీరు ఏమన్నా స్కిల్స్ ఇంకేమున్నాయి బ్రీఫ్గా అనేది అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఏదో ఒకటి అయితే రాసేయండి ఇక్కడ. ఇకపోతే ఇక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క సిటీ టౌన్, అండ్ ఇక్కడ పోతే ఇక్కడ మీ స్టేట్ అయితే మీకు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇకపోతే ఇక్కడ మీ పిన్ కోడ్, ఇక ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మొత్తం మీరు రాసేసి ఈ సబ్మిట్ పైన అయితే మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయిపోయినట్టు ఉంటుంది. సో అప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ యొక్క ఎస్ఎస్సి మెమో, అలాగే ఇంటర్ మెమో, లేదా డిగ్రీతో మీరు అప్లై చేసుకున్నట్టయితే డిగ్రీ వరకు కూడా మీ మెమోస్ జిరాక్స్ అన్నీ కూడా పెట్టేసి నేను ఇంతకుముందు చూసిన కదా ఆ అడ్రస్కి మీరు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి. వాళ్ళు మీకు కాల్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. సో కాబట్టి మంచి జీతం ఉంది, పర్ మంత్ సాలరీ చాలా మంచిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అయితే అప్లై చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే మీరు షేర్ చేయండి ఇది. సో ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు. సో కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలా మంచి మంచి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఒక 100 లైక్స్ని అయితే నేను ఆశిస్తున్నా. సో అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.